ఆరా మస్తాన్ సర్వేలు చాలా దారుణంగా అబద్ధాలుంటాయి, నేను నమ్మను. మంచిగా ఉంటాయి, నేను నమ్ముతాను. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఆరా మస్తాన్ ఈ వీడియో కామెంట్లు చూస్తారు. నేను ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒక్క కామెంట్ అడుగుతున్నా. ఆయన ఈ కామెంట్లు చూస్తారు. ఆయనంతటా ఆయనే చూస్తారు ఈ కామెంట్లు. కాబట్టి జనం ఏమనుకుంటారు ఆయన సర్వేల గురించి తెలియాలి. ఆయన సర్వేలు పచ్చి అబద్ధాలు నేను నమ్మను. ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఒక్క 1000 కామెంట్లు అడుగుతున్నా. ఆయనకి చూపిద్దాం మనందరం ఎంతగా ఇక్కడ ఉన్నాము ఆయన కోసం అనేది, లేదా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాం అనేది. సో డెఫినెట్లీ కామెంట్ చేయండి. సర్వే సంస్థలకి, ముఖ్యంగా సెఫాలజిస్టులకి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 2024 ఎన్నికల వరకు ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ సర్వే అంచనాలకి విపరీతమైన ఆదరణ ఉండేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఆయన ఇచ్చినటువంటి సర్వేలని అత్యంత విశ్వసనీయతతో పరిగణించేవారు. సర్వేల విషయంలో ఆయన పేరు ప్రఖ్యాతలు ఎంతటి స్థాయిలో ఉండేవంటే ఆయన దేశంలోని టాప్ 5 సెఫాలజిస్టులో ఒకరుగా పరిగణించేవారు. అయితే 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆరా మస్తాన్కి పెద్ద షాక్ ఇచ్చాయి. ఆయన ఇచ్చినటువంటి అంచనాలని వాస్తవ ఫలితాల మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. ఆయన అంచనా వేసిన సీట్ల సంఖ్యకి దాదాపు 90 నుంచి 100 సీట్లు తక్కువ రావడం అనేది ఊహించిన డిజాస్టర్గా మారింది. ఇంతటి వ్యత్యాసం రావడంతో ఇంత పెద్ద పేరున్న సెఫాలజిస్ట్ ఇంత తప్పుగా అంచనా వేయగలరా అని ప్రజల్లో ఆయన మీద, విశ్వసనీయత మీద తీవ్ర చర్చ జరిగింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత దెబ్బతిన్న తన విశ్వసనీయతను తిరిగి నిరూపించుకోవడానికి ఆరా మస్తాన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం ఒక పెను సవాలుగా, ఒక బ్లాస్టింగ్ పరీక్షగా మారింది. ఉప ఎన్నికల ఫలితాలు రానున్న 2 రోజుల్లో ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్, దాని ఖచ్చితత్వం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకి దారితీసింది. ఎన్నికలకు ముందు ప్రీ పోల్ రిజల్ట్ ఇవ్వకుండా పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ను పూర్తి స్థాయిలో విశ్లేషించి ఇస్తామని ఆయన ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలను బట్టి ఆయన జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోలు, నాగన్న సర్వే, పబ్లిక్ పల్స్ సర్వే, జనమైన్, హెచ్ఎంఆర్ తదితర సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలుస్తుందని చెప్తున్నాయి. ఇక కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేపట్టిన బీజేపీకి డిపాజిట్ వచ్చే అవకాశం లేదని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అన్ని సర్వే సంస్థలు వెల్లడించిన అంచనాల ప్రకారం దాదాపు 10% లోపే తేడాగా ఓటింగ్లో గెలుపు ఉండే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కూడా నిన్ననే ముగిసింది. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ బైపోల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో దిగారు. అలాగే బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. వీరితో పాటు ఈ ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవిష్యత్ ఎలా ఉందనేది 14వ తారీఖున తేలేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికలు తాజాగా ఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కి 47.48% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే బీఆర్ఎస్కి 39% ఓట్లు వస్తాయని, బీజేపీకి 9.31% ఓట్లు వస్తాయని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది.